మేడారం మహాజాతర విజయవంతంలో పాలు పంచుకున్న మంత్రులు, అధికారులు, సిబ్బందికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. మేడారం మహాజాతర విజయవంతంపై జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహాజాతరకు ముందుగానే దాదాపు 80 లక్షల మంది భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించుకున్నారని, గద్దెల ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులు జాతర నాటికి 100% పూర్తి చేశామని తెలిపారు. ఇంత తక్కువ సమయంలో ఎక్కువ గ్రానైట్ సేకరించి నిర్మించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రుల సహకారంతో గుడి నిర్మాణం ఆనుకున్న సమయానికి పూర్తి చేశామని, మహాజాతర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం పర్యవేక్షిస్తూ పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. సార్లమ్మ తల్లి గుడి మొదలైనప్పటి నుంచి అంత పెద్ద గ్రనైట్ దొరకడం కూడా ఫస్ట్ టైం అని ఆర్కిటెక్చర్ అన్నారు మాతో. సీఎం గారు వచ్చే రోజు చుట్టూ వాన పడ్డా ఫస్ట్ రోజు, ఏది ఓపెనింగ్ రోజు, ఈ ప్రాంగణంలో వాన పడలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి మాస్టర్ ప్లాన్ అంటే ఓపెన్ చేసిపోయిన తర్వాత వర్షం విపరీతంగా పడ్డది. అది మా దీవెనలని మేము అనుకున్నాం. ఆ రోజు నుంచి ఏ ఒక్క గుడి కట్టాలన్నా సాధారణంగా ఇప్పుడు చూస్తే మా బస్టాండే ములుగు బస్టాండ్ 6 నెలలు దాటిపోయింది, ఇంకా కడితేనే ఉన్నాడు ఆ కాంట్రాక్టర్. 4 కోట్ల బస్టాండ్ అంటే ఇట్లా ఉన్నది. కానీ ఇక్కడ మరి ఇంత వేగంగా పని జరిగిందంటే ఆ తల్లి దీవెన, ఆ ఇన్ఛార్జీలు, ముఖ్యమంత్రి గారు అందరం కృషి చేయడం జరిగింది. R&B శాఖ వారు కూడా అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు అందించారు. కాబట్టి మాకు పూజారులు కూడా, అక్క నువ్వు ఈసారి గుడి కట్టకు, జాతర అయిపోయినాకనే కట్టండి అన్న. కానీ మేము లేదు, మొదలు పెడదాం, జాతర ఉంది కాబట్టే యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా పనిచేస్తుంది, మళ్ళా 2 ఏళ్ళు అంటే మళ్ళా వాయిదా పడుతుంది అనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో మేము పనిచేసినాం. ఆ సంకల్పం ఈరోజు సమ్మక్క సారలమ్మ దీవించింది కాబట్టే ఈరోజు మీరు డెత్ రేట్స్ కూడా చాలా చాలా తక్కువ, 4-5, అది కూడా కొంత 1-2 హార్ట్ అటాక్ తోటి తప్ప. అంతకుముందు మనకు మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేది. మీరు గతం జాతరలు చూడండి, ఎక్కువ అయ్యేది. అది కూడా మనము గట్టమ్మ కాడ కానీ అంతటా కానీ నివారించుకోగలం. ఒకటి ఆ బస్టాండ్ రూట్లో అది ప్రాబ్లం జరిగింది. అంతిమంగా జాతర సక్సెస్ అయింది. నేను మీడియా సోదరులకు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ దేవుని దగ్గర వచ్చి మంచిగా దర్శనాలు చేసుకొని పోయి ఫెయిల్ అయింది. వాళ్ళు VIP ట్రీట్ తీసుకుంటారు, వాళ్ళ మనుషులకు కూడా అదే ట్రీట్ ఇప్పించుకుంటారు. మళ్ళీ బయటికి పోయి ఫెయిల్ అయింది. ఎట్లా ఫెయిల్ అయినట్టు? ఎస్, ఈ ట్రాఫిక్ సమస్య తాడువాయి, ఏటూ నాగారం, తాడువాయి నుంచి మనకు మేడారం పసర నుంచి తాడువాయి, ఇది ప్రతి సంవత్సరం రిపీట్ అవుతుంది. ఈసారి కావద్దని అవుట్ పోస్టులు కూడా పెట్టినాం. మా కలెక్టర్ గారు పాపం ఎక్కడికక్కడ వాళ్ళు పోలీస్ అధికారులు కూర్చొని చేయడానికి కూడా పెట్టినాం, ఏదన్నా వస్తే కదిలించడానికి. అది కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఫారెస్ట్ ఇష్యూస్ ఉండే, అది ఈ గ్యాప్ తోటి కొద్దిగా అది ప్రాబ్లం అయింది. అయినా కూడా మేము ఇంత పెద్ద జాతరలో ఆ రూట్ ఒక్కటే నష్టం జరిగింది. అది ఇప్పటి నుంచి కాదు, మనకు 2004 నుంచి మధ్యలో ప్రతి సంవత్సరం ఇది రిపీట్ అవుతుంది. దానికి ఒకటే పరిష్కారం, మరి రోడ్లు వెడల్పు చేసుకోవడం. మీరు ఊర్లో చూస్తే విస్తృతంగా పరిచయం, కొంతమంది వచ్చి అసలు ఏం పని చేసిర్రా అని అంటున్నారు. అంటే దేవుని దగ్గర కూడా అబద్ధాలు ఆడు ఎందుకు? వచ్చేదే భక్తితో మంచిగా మొక్కుకొని పోదామని. మాట్లాడడం ఇష్టం లేకుండా మాట్లాడద్దు, ఓకే, నీకు వచ్చిన మొక్కుకొని పో. బాగాలేదు, ఇది బాగా తిట్టడానికే వస్తున్నారు కొంతమంది. మీరు సజెషన్స్ ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. దేవుని దగ్గర భక్తితో మొక్కుకుంటే మీ సంకల్పం నెరవేరుతుంది. కానీ మమ్మల్ని తిట్టడం మూలంగా, లేనిపోడి ఆడిపోసుకోవడం మూలంగా ఏం సాధించలేరు. ఎంటైర్ మా ములుగు జిల్లా యంత్రాంగం కానీ, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు, మీడియా, మన లోకల్ మీడియా సోదరులు అందరు కూడా సంపూర్ణంగా ఈ తల్లుల యొక్క భక్తి కీర్తి పెంచడం కోసం కృషి చేసిరు. న్యూజిలాండ్ వాళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్సులు చేయడం, మరి ఇతర బ్రిటిష్ హై కమిషనర్ డిప్యూటీ వారు కూడా రావడం, 2 కేంద్ర మంత్రులు రావడం, గవర్నర్ గారు రావడం, అనేక మంది మంత్రులు, టోటల్
మరి ముఖ్యమంత్రి గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారు, మరి అదేవిధంగా ఇంకా ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది, విఐపి అంటే 1, 2, 3 వెహికల్స్. ఇవాళ 30-40 వెహికల్స్ పెట్టుకొని వస్తే వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం, మెయింటైన్ చేసే వాళ్ళకి ప్రాబ్లం. నేను ఇప్పటిదాకా రాత్రి నుంచి ఆ విజువల్స్ అవి కొన్ని గమనించిన దాంట్లో ఆ వెహికల్స్ ఇటు పంపించడం ఒకటి, ఆ 2 బస్సులు ఫెయిల్ అవ్వడం ఒకటి, అంతే తప్ప కొంతమంది మా వాళ్ళు ఫ్రీ మేడారంలో ఒక 15 రోజుల క్రితము మన డిప్యూటీ సీఎం గారు 15 రోజుల క్రితం మొన్న జాతరకు వచ్చిండు. అంతకుముందు 6 మినిస్టర్స్ వచ్చారు. అప్పుడు జాతర అంతా ఫ్రీగా ఉంది. మా కార్లు అప్పుడు 6 మినిస్టర్ల